సర్వే చూసినా నీ పని అయిపోయింది, నువ్వు ఇక ఓడిపోబోతున్నావు అనే చెప్తున్నాయట ఇంద్రబాబుకు. అందుకే భయం పట్టుకొని మౌనంగా ఉంటుండు. ఎవ్వరు ఫోన్ చేసినా ఏం మాట్లాడతలేడట, మౌనంగానే ఉంటుండట. ఇప్పుడు ఇంతకు ఏం చేస్తుండో ఏడున్నాడో కదా ఇంద్రబాబు. ఏంది సార్ తల పట్టుకొని కూర్చున్నారు? నెత్తి నొస్తుందా? నెత్తి నొప్పి కాదా మరి కడుపు నొప్ప? ఫారెన్ లో ఏది పడితే అది తింటే గట్లనే ఉంటది, హాస్పిటల్కి పోవాల్సింది మరి. అయ్యో పాపం, పానం బాగలేదో ఏందో, గంత మంది ఉన్నారు, ఒక్కలన్నా ఇంద్రబాబుకు ఏమైందో అరుచుకొని హాస్పిటల్కి కొంచెం పోయేటోళ్ళు లేరా? మరి గింత అన్యాయమా? అగో నవ్విండు అంటే నెత్తి నొప్పి కాదు, కడుపు నొప్పి కాదు, ఇంకేదో నొప్పి ఉన్నట్టున్నది. మరి ఎక్కడ నొస్తుందో ఏందో చెప్తలేడు కదా. ఎన్నికలు అయిపోయినప్పటి సంది మాట లేదు ముచ్చట్లేదు, అట్లా సైలెంట్ గా ఉన్నారు ఎందుకు? రిజల్ట్ తెలిసిపోయిందా? నేనేం అడిగినా సార్ ఉత్తప్పుడేమో గంటలు ప్రెస్ మీట్లు పెట్టి సాగొట్టేటోళ్ళు, ఇప్పుడు అట్లా సైలెంట్ గా ఉన్నారు ఏంది అని అడిగినా, అది కూడా తప్పేనా? అబ్బా ఏమన్నా అంటే ఏడుపు ఒకటి బాగా నేర్చుకున్నాడు. అయినా అప్పటి నుంచి నేను అడుగుతూనే ఉన్నా, మీరు ఏం మాట్లాడతలేరేంది? ఎందుకు మౌనవ్రతం ఏమన్నా చేస్తున్నారా? ఏం మాట్లాడుతున్నాను? అబ్బా ఇంతసేపటికి సార్ నోరు తెరిచిండు, సూపర్. ఏమనాలో అర్థం కావట్లేదు. ఢిల్లీలో చక్రాలు తిప్పారు, రాష్ట్రపతులను ప్రధానమంత్రులను డిసైడ్ చేశాను, కంప్యూటర్ని మొబైల్ ఫోన్ను కరోనా టీకాను నేనే కనిపెట్టాను, హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది కూడా నేనే. అవన్నీ పాత ముచ్చట్లే గాని ఇప్పుడు ముచ్చటేందో చెప్పు. ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి మీరు ఒక్క మాట కూడా మాట్లాడలే ఎందుకు? దట్ ఈస్ మై క్వశ్చన్, యూ ఆన్సర్. రామరామా మీరు ఇట్లా ఏడుస్తుంటే చూసి ఇక మీ పేరు వినవడంగానే మీ ఏడుపు కొట్టు ముఖమే ఆడుకొస్తుంది. ఏమిటండి దారుణం, ఏమిటండి సర్వేలు? ఒక్కో సర్వే చూస్తుంటే ఎక్కడికి వెళ్తా ఉన్నాం మనం అనిపిస్తా ఉంది. అంటే మీరు ఓడిపోతున్నారని కన్ఫర్మ్ అయిపోయిందా? అదే నా బాధ, అదే నా ఆవేదన. ఎన్ని అబద్ధాలు చెప్పాను, మా ఎల్లో మీడియాతో ఎన్ని పిచ్చి వార్తలు రాయించాను, అయినా కూడా ఓటర్లు మమ్మల్ని నమ్మలేదు. మాకు ఓట్లు వేయలేదని సర్వేలు చూస్తూ ఉంటే అర్థమవుతుంది. అందుకే అన్నీ మూసుకొని వచ్చున్నా. పార్టీ లేదు బొక్క లేదని బిచ్చన్నాయుడు అన్నప్పుడే అందరికి అర్థమైంది. మీకే చాలా లేటుగా సమజైంది. ఇక మీ పార్టీని ఆ దేవుడే రక్షించాలి. హలో ఇంద్రబాబు గారు. ఎవరు నువ్వు? వాయిస్ వినిపిస్తుంది కానీ మనిషి కనిపించట్లేదు. దమ్ముంటే నా ముందుకొచ్చి మాట్లాడు. నేను ఆకాశవాణిని, నీకు సలహా ఇద్దామని వచ్చాను. ప్రధానమంత్రులు రాష్ట్రపతులు నా సలహాలు తీసుకుంటారు, అలాంటిది బోర్డుని సలహాలు నాకెందుకు? నా సంగతినే తెలియదు. నా దగ్గర ఎక్స్ట్రాలు చెయ్యకు, నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు, నీ మంచి కోసమే చెప్తున్నా. సరే ఏంటో చెప్పు. నీ కీర్తి శాశ్వతంగా నిలిచి ఉంటుంది, ఇది నా హామీ. అంటే నేను మళ్ళీ సీఎం అవుతానా? చాలా సంతోషం. నీ మొహం, నువ్వు మళ్ళీ సీఎం గా ఎప్పటికీ కాలేవు. మరి కీర్తి శాశ్వతంగా ఉంటుంది అన్నావు, ఎందుకు? నువ్వు ఎప్పటికీ సీఎం కాలేవు కాబట్టి మీ పార్టీ వాళ్ళకు చెప్పి నీకో గుడి కట్టమని చెప్పు. ఇంద్రం బాబా పేరుతో ఆ గుళ్ళో కూర్చో. ఏం మాట్లాడుతా ఉన్నావు నువ్వు? 14 ఏళ్ళు సీఎం గా పనిచేశాను, దట్ ఈస్ మై సత్తా. నీ కర్మ. సార్ ఈ ఐడియా ఏదో మంచిగానే ఉంది కదా, ఆ ఆకాశవాణి చెప్పినట్టు చేయొచ్చు కదా. చూసిర్రా, గా మోడీకి కూడా ఒక గుడి కట్టిస్తా అని మమతా బెనర్జీ ఒక ఆఫర్ ఇచ్చింది. ఈ ఆకాశవాణి కూడా ఇంద్రబాబుకు గుడి కట్టుకోమని ఐడియా ఇచ్చింది. నాకైతే ఈ ఉపాయం మంచిగానే అనిపిస్తుంది. అట్లయితే ఇంద్రబాబు కీర్తి కలకాలం నిలిచిపోతుంది. మీరేమంటారు?